శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు? ఇంకా సోమవారం నుంచే కదా దసరా నవరాత్రులు. అన్నీ ఇల్లు సర్దుకోవడం, దులుపుకోవడం అన్నీ హడావిడిలో ఉండుంటారు అందరూను. రేపైతే మహాలయ అమావాస్య కదా. మా ఇంట్లో అయితే అంటే మా వారు వెళ్తారనుకోండి, ఆయన పెద్దవాళ్ళకి స్వయం పాకం అవి ఇవ్వడం, పితృదేవతలకు చేసి ఉంటాయి కదా, అవి చేసి హడావిడిలో ఉంటారు. పొద్దున్న వెళ్ళిపోతారులేండి, 1 గంటన్నర అలా అయిపోతుంది. ఆ హడావిడిలో ఉంటారు. ఎల్లుండి నుంచి నవరాత్రులు ఇంకా అన్నీ మళ్ళీ తలంటూ అన్నీ పోసుకుని అమ్మవారికి చేసుకునేవన్నీ చేసుకోవాలి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకోండి. మొదటి రోజు కట్టె పొంగలి, రెండో రోజు ఇది అలా చెప్తారు. నేనైతే మా అమ్మగారు ఉన్నప్పుడు అలా చేస్తూ ఉండేవారు. నేనైతే అవన్నీ చెయ్యనండి. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులే. ఒకరోజు గారెలు, ఒకరోజు పులిహార పాయసం, ఇంకో రోజు చక్కెర పొంగలి కానీ లేకపోతే బూర్లు. మహర్నవమి నాడు పూర్ణం అంటారు, అందుకని బూర్లు కానీ బొబ్బట్లు కానీ, ఎక్కువ బూర్లే లేండి చేస్తూ ఉంటాను. మిగతా రోజుల్లో పాలు, పళ్ళు అన్నీ రకరకాల పళ్ళు అన్నీ ఉంచుకుని అవి నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాను. ఇదండి నేను చేసే పద్ధతి. అయితే బజార్లు ఎంత రష్గా ఉన్నాయంటే అంత రష్గా ఉన్నాయండి. చిన్న వీధి నుంచి మెయిన్ రోడ్డు, మా ఇంటి చుట్టుపక్కల కూడా చాలా మాల్స్ అన్నీ వచ్చేసాయి. కిటకిటలు ఆడిపోతున్నాయి. ఆడవాళ్ళు షాపింగ్తో చాలా బిజీగా ఉన్నారు. నేనైతే ఇంకా షాపింగ్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో కొత్త చీరలు ఉన్నాయండి. కొనేసి నేను బీరువా తలుపు తీస్తుంటే ఎంత ఒబ్బిడిగా సర్దుకున్నా సరే మొహం మీద పడిపోతున్నాయి. ఎందుకు ఇవన్నీ? ఎక్కడికైనా కట్టుకుంటున్నావా, వెళ్తున్నాము, కట్టుకుంటున్నాం వెళ్తున్నామా అని కాదు, కానీ అంతకు మించిగా ఉన్నాయి. అలా పెంచేసుకోవడం ఎందుకు అని ఆలోచిస్తున్నాను. మా నాన్నగారు కానీ ఈయన కానీ డబ్బు ఇచ్చిన చేతిలోనే ఉంచుకున్నాను ప్రస్తుతం. ఇంకా అయితే ఏమీ కొనుక్కోలేదు. ఇదిగో మా కోడళ్ళకి అది కొనాలి, వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తానులేండి, వాళ్ళే కొనుక్కుంటారు, నేనేం కొనుక్కుంటాను. వాళ్ళకి డ్రెస్సులే కొనుక్కుంటారు. ఒక్క వరలక్ష్మి వ్రతానికి మాత్రం నేనే కొంటానన్నమాట. నాకు నచ్చినవి నేనే కొంటాను 2 కోడళ్ళకి. మిగతా అప్పుడు వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు ఏవో వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఇప్పుడు అంతా డ్రెస్సులే కదా, ఏదో ట్రెడిషనల్గా ఒకసారి చీర కట్టుకుంటారు, కానీ పిల్లలు ఎవరో డ్రెస్సులే వేసుకుంటున్నారు కదా. అదండి సంగతి. మా ఇంట్లో హడావిడైతే ఇలా ఉంది. మరి పండగకి ఎవరు వస్తారో ఎవరు రారో తెలీదు. చిన్నవాళ్ళు వైజాగ్ దగ్గరే కాబట్టి వాళ్ళు వస్తారు. మా పెద్దబ్బాయి వాళ్ళు రిజర్వేషన్లు గొడవ వీటితో అబ్బా కథలు అమ్మ, ఉత్తి రోజుల్లో వస్తేనే మొన్న వచ్చి వెళ్ళారు కదా, హ్యాపీగా ఉంది, హాయిగా జర్నీ అది కూడాను అన్నారు. బహుశా రారు. పైగా వాళ్ళకి హైదరాబాద్లో బోనాలు హడావిడి అదిను, వాళ్ళు అక్కడే ఉంటారు మ్యాక్సిమం. ఇదండి సంగతి. మీ అందరి హడావిడి ఎలా ఉంది ఈరోజు? ఏంటి మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేసేయండి. పండగ హడావిడికి మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది. రేపు మహాలయ అమావాస్య. ఎవరికైనా హడావిడులు ఉన్నాయా ఏంటి అంటే ఇలా అడిగానని ఏమనుకోవద్దండి. పెద్దవాళ్ళు ఎవరన్నా లేని వాళ్ళకే ఈ హడావిడి ఉంటుంది. అది మరి మా వారైతే దత్తత తల్లిదండ్రులు ఇద్దరు లేరు, ఆయన సొంత తండ్రి కూడా లేరు. అందుకని వాళ్ళకి పెట్టడం, పితృదేవతలకు తర్పణాలు అవి ఇవ్వడం కోసం ఆయన చేస్తారు. ఇది విషయం అండి. మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.